హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు విజయ్, ఆర్పిఎస్ఎఫ్ ఇండియన్ రైల్వేస్. ఎవరైతే ఆర్పిఎఫ్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ కోసం ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం ప్రిపరేషన్ ప్లాన్ గురించి అయితే చెప్తాను. మనం ఎప్పుడైనా సరే ఆర్పిఎఫ్ అనే కాదు, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నా సరే మన ప్రిపరేషన్లో కొన్ని మెయిన్ పాయింట్స్ అయితే కలిగి ఉండాలి. అవి ఏంటంటే, మన ప్రిపరేషన్లో ఫస్ట్ మనం కలిగి ఉండాల్సింది ఏంటంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఎంత కష్టమైనా పడగలం, దేన్నైనా సాధించగలం అనే నమ్మకమే ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఆ తర్వాత ఏంటంటే, ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లో మెయిన్గా ఉండాల్సింది ఓపిక. కొంతమంది ఏంటంటే ఫస్ట్ అటెంప్ట్ లోనే సక్సెస్ అవుతారు, ఇంకా కొంతమంది ఏంటంటే కొన్ని ఫెయిల్యూర్స్ తర్వాత సక్సెస్ అవుతారు, ఇంకొంతమంది ఫెయిల్ అవుతూనే ఉంటారు. మనం ఈ ఫెయిల్యూర్స్ లో నేర్చుకోవాల్సింది ఏంటంటే ఎలా ఫెయిల్ అవ్వాలని కాదు, ఇలా ఫెయిల్ అవుతున్నప్పుడు ఏం మిస్టేక్స్ చేస్తున్నామో వాటిని రిపీట్ అవ్వకుండా చూసుకుని ఏ విధంగా సక్సెస్ అవ్వాలో మనం అయితే తెలుసుకోవాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మన ప్రిపరేషన్ లో ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసరికి ఏంటంటే టైం మేనేజ్మెంట్ అండ్ పంచువాలిటీ. మన ప్రిపరేషన్ టైంని ఏ విధంగా మేనేజ్ చేసుకోవాలో తెలిసి ఉండాలి. అదే విధంగా పంచువాలిటీ, మనం ఎగ్జాక్ట్ గా ఈ టయానికి ఈ సబ్జెక్ట్ చదవాలనుకున్నామంటే కరెక్ట్ గా అదే టయానికి మనం ఆ సబ్జెక్ట్ అయితే చదవాలి. ఆ తర్వాత వచ్చేసరికి ఆ పర్ఫెక్షన్, మన ప్రిపరేషన్ లో పర్ఫెక్షన్ ఉండాలి. ఎందుకంటే మనం రాసేది నెగిటివ్ మార్కింగ్ ఎగ్జామినేషన్ కాబట్టి మనకి ఆర్పిఎఫ్ వచ్చేసరికి 1/3 నెగిటివ్ ఉంటుంది. అది ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ కైనా సరే, ఎస్ఐకి అయినా సరే. ఈ 1/3 నెగిటివ్ లో మనం ఆన్సర్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు మన ప్రిపరేషన్ లో పర్ఫెక్షన్ లేకపోతే ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయడం కష్టంగా ఉంటుంది. ఎందుకంటే కన్ఫ్యూజన్ లో కూడా మనం మిస్టేక్స్ చేస్తూ ఉంటాం. కాబట్టి మనం ఏదైనా ప్రిపేర్ అవుతున్నామంటే మన ప్రిపరేషన్ లో పర్ఫెక్షన్ అనేది ఉండాలి. పర్ఫెక్ట్ గా మనం ఆన్సర్ అనేది ఈ 4 ఆప్షన్ లో రైట్ ఆన్సర్ ను పర్ఫెక్ట్ గా గుర్తించగలిగే విధంగా మన ప్రిపరేషన్ అయితే చేసి ఉండాలి. ఇంకా తర్వాత ఫైండ్ యువర్ స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్. కొంతమంది ఏంటంటే అర్థమెటిక్ రీజనింగ్ స్ట్రాంగ్ గా ఉంటారు, జనరల్ స్టడీస్ వీక్ గా ఉంటారు. కొంతమంది జనరల్ స్టడీస్ స్ట్రాంగ్ గా ఉంటే అర్థమెటిక్ రీజనింగ్ అనేది వీక్ గా ఉంటారు. మీరు మీ స్ట్రెంగ్త్ ఐడెంటిఫై చేయాలి. ముందు మీ స్ట్రెంగ్త్ ఐడెంటిఫై చేసి మీరు ఏ సబ్జెక్ట్స్ లో వీక్ గా ఉన్నారో దానికి ఎక్కువ టైం ఇవ్వాలి. మీరు పర్ఫెక్ట్ గా ఉన్న సబ్జెక్ట్ కి అయితే కొంచెం తక్కువ టైం ఇచ్చినా సరే, మీరు వీక్ గా ఉన్న సబ్జెక్ట్ కి కొంచెం ఎక్కువ టైం ఇచ్చి ఈ రెండింటిని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఇంకా అదే విధంగా మన ప్రిపరేషన్ లో మెయిన్ గా ఉండాల్సింది బెస్ట్ బుక్స్ అండ్ టైం టేబుల్. ఈ బెస్ట్ బుక్స్ అండ్ టైం టేబుల్ గురించి నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్ గా నేను చెప్తాను. ఎందుకంటే వీడియో మరీ లెంత్ అయిపోతుంది కదా, నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను బెస్ట్ బుక్స్ మరియు టైం టేబుల్ గురించి. ఆ తర్వాత డైలీ గ్రౌండ్ ప్రాక్టీస్. ఇది మన ఆర్పిఎఫ్ ప్రిపరేషన్ ప్లాన్ కాబట్టి మనకి కానిస్టేబుల్ కి సంబంధించి కొంచెం ఫిజికల్ అనేది హార్డ్ గానే ఉంటుంది. మన ప్రిపరేషన్ తో పాటుగా ఇది మన గ్రౌండ్ కూడా డైలీ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఎవరైతే అసలు గ్రౌండ్ టచ్ లేదో, ఎవరైతే ఈవెంట్స్ కోసం భయపడుతున్నారో వాళ్ళైతే ఇప్పటి నుండే మార్నింగ్ వరకు కూడా మీరు ఈవెంట్స్ అనేది ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఆల్రెడీ ఎవరికైతే ఆ గ్రౌండ్ ప్రాక్టీస్ ఉందో లేదా ఈవెంట్స్ గురించి ఎలాంటి టెన్షన్ లేదో వాళ్ళు మాత్రం ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ గ్రౌండ్ ప్రాక్టీస్ అనేది మొదలు పెట్టండి. ఇంకా ఎవరైతే గ్రౌండ్ అనేది అసలు టచ్ లేదో వాళ్ళు మాత్రం మార్నింగ్ వరకు అయినా సరే గ్రౌండ్ ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఎందుకంటే కానిస్టేబుల్ సంబంధించి అయితే కొంచెం ఫిజికల్ అనేది హార్డ్ గానే ఉంటుంది, ఎస్ఐ కొంచెం పర్లేదు. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మీ ప్రిపరేషన్ ప్లాన్ లో డైలీ మీరు ఫాలో అవ్వాల్సింది కరెంట్ అఫైర్స్. డైలీ కరెంట్ అఫైర్స్ ఫాలో అయినట్లయితే మనకి ప్రిపరేషన్ కూడా ఈజీ అవుతుంది. కరెంట్ అఫైర్స్ కూడా మనం మంత్లీ, వీక్లీ కాకుండా డైలీ కనుక ఫాలో అయినట్లయితే మన ప్రిపరేషన్ కూడా ఈజీ అవుతుంది. ఇంకా తర్వాత ఏంటంటే, మన ప్రిపరేషన్ లో మెయిన్ గా ఏ పరిస్థితులైనా తట్టుకునే విధంగా మనోధైర్యాన్ని కలిగి ఉండాలి. కొన్ని సందర్భాల్లో మనం డిమోటివేట్ అవుతూ ఉంటాం. ఈ పరిస్థితులన్నీ కూడా తట్టుకుని ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. ఇప్పుడు ఎవరైతే ఆర్పిఎఫ్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ కోసం ప్రిపరేషన్ స్టార్ట్ చేశారో మీ దగ్గర ముందు ఉండాల్సింది ఏంటంటే సిలబస్ కాపీ మరియు ప్రీవియస్ పేపర్స్. ఈ సిలబస్ ద్వారా ఏంటంటే మనకి ఏమేమి ప్రిపేర్ అవ్వాలో తెలుస్తుంది. ఈ ప్రీవియస్ పేపర్స్ ఏంటంటే లాస్ట్ ఇయర్ ఎగ్జామ్ అప్పుడు మనకి ఎగ్జామ్ డెప్త్ అనేది ఎలా ఉంది, ఆ మోడల్స్, మనకి క్వశ్చన్ మోడల్స్ అనేవి ఏ విధంగా అడుగుతున్నారు, ఆ పేపర్ లెవెల్ అనేది ఏ విధంగా ఉంది ఏంటో కూడా మనం ఈ ప్రీవియస్ పేపర్స్ ద్వారా తెలుసుకోవచ్చు. మీకు ఆల్రెడీ ఈ సిలబస్ మరియు ప్రీవియస్ పేపర్స్ ను మన ఛానల్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, ఒకసారి ఆ వీడియోస్ కూడా చూడండి. కమ్యూనిటీ పోస్ట్ కూడా పోస్ట్ చేయడం జరిగింది సిలబస్ మరియు ప్రీవియస్ పేపర్స్ ను. కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటే ఒకసారి చూడవచ్చు మీరు. ఇంకా తర్వాత ఏంటంటే, మనకి ఆర్పిఎఫ్ ఎగ్జామ్ ప్యాటర్న్ కనుక చూసుకున్నట్లయితే జనరల్ స్టడీస్ అనేవి 50 మార్క్స్ ఉంటాయి. అదే విధంగా అర్థమెటిక్ 35, రీజనింగ్ 35. ఈ అర్థమెటిక్ రీజనింగ్ అనేవి 70 మార్క్స్ ఉంటుంది. జనరల్ స్టడీస్ అనేవి 50 మార్క్స్. మనకి మేజర్ రోల్ ప్లే చేసేది అర్థమెటిక్ అండ్ రీజనింగ్. చాలా మంది కూడా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఏమంటారంటే, మాకు జనరల్ స్టడీస్ అయితే చదువుతాము, ఒక 50కి 40 వరకు స్కోర్ చేయగలం, కానీ అర్థమెటిక్ రీజనింగ్ మాత్రం మాకు రాదు, మేమేం చేయాలనుకుంటారు. ఇంకా ఎవరైతే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు అర్థమెటిక్ రీజనింగ్ గురించి ఎలాంటి టెన్షన్ అయితే పడవద్దు. మీరు ముందు బేసిక్స్ నుండి నేర్చుకోండి. బేసిక్స్ నుండి కనుక నేర్చుకున్నట్లయితే మీకు చాలా ఈజీగా ఉంటాయి. మీరు కంగారు పడకుండా ముందు బేసిక్స్ నుండి అయితే నేర్చుకోండి. ఎందుకంటే మనకి ఆర్పిఎఫ్ ఎగ్జామినేషన్ లో మనకి అర్థమెటిక్ రీజనింగ్ అనేవి 70 మార్క్స్ వరకు అడగడం జరుగుతుంది. ఎందుకంటే ఇవి మెయిన్ కాబట్టి ఈ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత పేపర్ లెవెల్ కనుక చూసుకున్నట్లయితే ఈ పేపర్ లెవెల్ అనేది మనకి కాంపిటీషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది.
మనం ఫర్ ఎగ్జాంపుల్ గా కనుక చూసుకున్నట్లయితే 2018 గ్రూప్ డి నోటిఫికేషన్ కి మరియు 2019లో రిలీజ్ అయిన గ్రూప్ డి నోటిఫికేషన్ కి పేపర్ డెప్త్ అనేది చేంజ్ అయింది. 2018లో ఆ పేపర్ కనుక చూసుకున్నట్లయితే కొంచెం చాలా ఈజీగానే ఉంది. 2018 గ్రూప్ డి నోటిఫికేషన్స్ వచ్చేసరికి మనకి పేపర్ డెప్త్ అనేది పెంచారు. అదే విధంగా మనకి ఇప్పుడు 2018 ఆర్పిఎఫ్ నోటిఫికేషన్ కి పేపర్ లెవెల్ అనేది ఏ విధంగా ఉందో ఇప్పుడు 2024లో కూడా అదే పేపర్ అదే డెప్త్ అనేది ఉండదు. ఎందుకంటే కాంపిటీషన్ అనేది ప్రతి సంవత్సరం కూడా పెరుగుతుంది కాబట్టి పేపర్ లెవెల్ కూడా పెరుగుతుంది. దానికి అనుగుణంగా మన ప్రిపరేషన్ అనేది కొంచెం హార్డ్ వర్క్ చేసి ప్రిపేర్ అవ్వాలి, కొంచెం డెప్త్కి వెళ్ళి ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. దాన్ని దృష్టిలో ఉంచుకోండి ముందు అయితే. తర్వాత మనకి ఏంటంటే ఎగ్జామ్ లో మనకి స్కోర్ అనేది ఇంప్రూవ్ ఎలా చేసుకోవచ్చు అంటే మీరు డైలీ మాక్ టెస్ట్ అయితే రాయాలి. మనం ఇప్పుడు ఎగ్జామ్ రాసినప్పుడు ఆన్లైన్ టెస్ట్ రాసినప్పుడు మనకు ఒక 60 స్కోర్ అయితే వచ్చింది. దీన్ని ఏ విధంగా ఇంప్రూవ్ చేయొచ్చు? మనం ఏం చేస్తామంటే మనం ఎగ్జామ్ రాసి పక్కన పడేస్తూ ఉంటాం. అలా చేయకూడదు ఎప్పుడు కూడా. మనం ఎగ్జామ్ రాసిన తర్వాత దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ క్లాసెస్ కూడా చూడాలి. మనం ఎక్స్ప్లెనేషన్ క్లాసెస్ ద్వారా ఏంటంటే ఆ ఎగ్జామ్ లో ఏ మిస్టేక్స్ చేసామో వాటిని రిపీట్ చేయకుండా ఆ ప్రాబ్లమ్స్ ని ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే మనకు స్కోర్ అనేది ఈ విధంగా ఇంప్రూవ్ అవుతుంది. ఎక్కువ మార్క్ టెస్ట్లు అయితే రాయాల్సి ఉంటుంది. మీరు ఆన్లైన్ ప్లాట్ఫామ్ కి సంబంధించి మనకి మార్క్ టెస్ట్ ఎవరైతే ప్రొవైడ్ చేస్తున్నారో ఆ మార్క్ టెస్ట్ ను కూడా మీరు పర్చేజ్ చేసుకుని డైలీ కూడా మీరు ఈ మార్క్ టెస్ట్ రాసినట్లయితే మీకు ఎగ్జామినేషన్ భయం కూడా పోతుంది. అదే విధంగా మనకి స్కోర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. మీరు డైలీ మార్క్ టెస్ట్ రాసి దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ క్లాస్ అయితే కంపల్సరీ వినాల్సి ఉంటుంది. ఈ ఎక్స్ప్లెనేషన్ క్లాసెస్ లో మనం ఎక్కడెక్కడ మిస్టేక్స్ చేస్తున్నాం ఐడెంటిఫై చేసుకుని వాటిని రిపీట్ చేయకుండా మనం ఏంటంటే మన ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేస్తూ ఉన్నట్లయితే ఈ విధంగా స్కోర్ అనేది ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఇక అదే విధంగా ఆర్పిఎఫ్ ఎస్ఐకి అయినా సరే కానిస్టేబుల్ కి అయినా సరే సేమ్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఉంటుంది. 120 క్వశ్చన్స్ కి 120 మార్క్స్, 1/3 నెగిటివ్ ఉంటుంది. అయితే దీనికి సంబంధించి 90 మినిట్స్ టైం అయితే ఇస్తారు. అంటే మన స్పీడ్ అనేది ఏ విధంగా ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే మరి 90 మినిట్స్ టైం ఉంటుంది మనకి. 120 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. అది కూడా 1/3 నెగిటివ్ లో. ఆర్పిఎఫ్ ఎగ్జామినేషన్ లో ఎక్కువగా టైం తీసుకున్న సబ్జెక్ట్ వచ్చేసరికి అర్థమెటిక్. మనకి జనరల్ స్టడీస్ సంబంధించిన ప్రతి క్వశ్చన్ కూడా అలా చదివి అలా ఆన్సర్ గుర్తించేవే. కానీ అర్థమెటిక్ వచ్చేసరికి మనకి కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చేసరికి టైం టేకింగ్ గా ఉంటాయి. వీటిని మనం ఇన్ టైమ్ లోనే ఏ విధంగా అటెంప్ట్ చేయవచ్చు అంటే ఎక్కువ అర్థమెటిక్ రీజనింగ్ సంబంధించి మాక్సిమం మోడల్స్ మనకు వీలైనన్ని ఎక్కువ మోడల్స్ కనుక మనం ప్రాక్టీస్ చేసినట్లయితే మనం ఇన్ టైమ్ లోనే మనం అర్థమెటిక్ రీజనింగ్ మాక్సిమం క్వశ్చన్స్ అయితే అటెంప్ట్ చేయవచ్చు. మనం ఏంటంటే ఈ విధంగా ఎక్కువ మోడల్స్ ప్రాక్టీస్ చేస్తే అర్థమెటిక్ లో మనం టైం టేకింగ్ తీసుకున్న ప్రాబ్లమ్స్ ను కూడా మనం సాల్వ్ చేయడానికి అయితే మనకి టైం అయితే అక్కడ సేవ్ అవుతుంది. ప్రిపేర్ అవడం అనేది అంత ఇంపార్టెంట్. మనం ప్రిపేర్ అయిన దాన్ని రివిజన్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఎన్నిసార్లు ఎక్కువ రివిజన్ చేస్తే అంత బాగా గుర్తుండిపోతుంది. అందువల్ల ఏంటంటే మనం ప్రిపేర్ అయిన దాన్ని అప్పటికప్పుడు రివిజన్ చేస్తూ ఉండాలి. ఆ తర్వాత ఏంటంటే మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏంటంటే న్యూస్ పేపర్ రీడింగ్ అయితే చేయాలి. చాలా మంది కూడా బట్టి చదువుతూ ఉంటారు. మనం చదివేటప్పుడు న్యూస్ పేపర్ అనేది ఏ విధంగా రీడ్ చేస్తామో ఆ విధంగా రీడ్ చేసి దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. బట్టి చదవ. ఈ విధంగా న్యూస్ పేపర్ రీడింగ్ చేయడం ద్వారా ఏంటంటే మ్యాక్సిమం సిలబస్ అయితే కవర్ అవుతుంది. జనరల్ స్టడీస్ సంబంధించి మనం ఏంటంటే తక్కువ టైంలోనే ఎక్కువ సిలబస్ అయితే ఈ విధంగా మనం కవర్ చేయవచ్చు. ఏదైనా డౌట్ ఉంటే మాత్రం మొహమాట పడొద్దు. మీ ఫ్రెండ్స్ దగ్గర కానీ ఇంకా మీకు ఆన్లైన్ సోర్సెస్ చాలా ఉన్నాయి. మన గూగుల్లోనైనా యూట్యూబ్లోనైనా ఏ ఛానల్ ఫాలో అయినా సరే మీ డౌట్ క్లారిఫై అవ్వడం కావాలి. మీ డౌట్స్ ఏదైనా ఉందంటే దాన్ని మొహమాట పడకుండా మీ ఫ్రెండ్స్ని అడిగి తెలుసుకోండి. చాలా మంది కూడా ఏంటంటే ఏదైనా డౌట్ వచ్చినప్పుడు దాన్ని అడగడానికి మొహమాట పడతారు. మనకి కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉండకూడదే మొహమాటం. ఎలాంటి మొహమాటం లేకుండా మీకు ఏ డౌట్ వచ్చినా సరే మీ ఫ్రెండ్స్ని అడిగి చెప్పించుకోండి. దాని ద్వారా ఏంటంటే మీకే సబ్జెక్ట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. మీ ప్రిపరేషన్ లెవెల్స్ కూడా పెరుగుతాయి. అదేవిధంగా మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏంటంటే మీ ప్రిపరేషన్ లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతూ ఉండాలి. రోజు రోజుకి కూడా మన ప్రిపరేషన్ అనేది ఇంక్రీజ్ అవ్వాలన్నమాట. అంటే రోజుకి ఎన్ని గంటలు చదివితే ఆర్పిఎఫ్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్ క్లియర్ చేయవచ్చు. మనకి ఏంటంటే ఎస్ఐకి వచ్చేసరికి పేపర్ లెవెల్ అనేది డెప్త్ గా ఉంటుంది. ఆల్ ఇండియా లెవెల్లో మనకి పోస్టులు కూడా 400 ఉన్నాయి. దాన్ని బట్టి ఏంటంటే పేపర్ లెవెల్ ఇంకా కొంచెం డెప్త్ గానే ఉంటుంది కాబట్టి మన ప్రిపరేషన్ కూడా హార్డ్ గానే ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. కానిస్టేబుల్ కూడా కాంపిటీషన్ బాగానే ఉంటుంది. ఈసారి కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మన ప్రిపరేషన్ కూడా కొంచెం హార్డ్ వర్క్ చేసి ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. అందువల్ల ఏంటంటే మనకు రోజు ఎన్ని గంటలు చదువుతాం అనేది ఇంపార్టెంట్ కాదు, మనం చదివింది ఎంతవరకు మనకు అర్థమైంది. మనం ప్రిపేర్ అయినా కొంత టైం అయినా సరే పర్ఫెక్ట్ గా ప్రిపేర్ అయ్యామా లేదా, మీరు మాక్సిమం ఎంతవరకు ప్రిపేర్ అవ్వగలుగుతారో అంతవరకు ప్రిపేర్ అవ్వండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ ఉంటారు కదా, ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళ ఎంప్లాయీస్, వాళ్ళ సజెషన్స్ కూడా తీసుకోండి. వాళ్ళు ఏ విధంగా స్ట్రగుల్స్ ఫేస్ చేశారు, వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ అండ్ వాళ్ళ యొక్క సజెషన్స్ కూడా తీసుకోండి. మీకు ఏదో ఒక పాయింట్ అయితే యూజ్ అవుతుంది. ఇంకా అలానే మీకు కరెంట్ అఫైర్స్ లో మెయిన్ గా ఏ టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలి, ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి అయితే నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇంకా నెక్స్ట్ వీడియోలో బుక్స్ మరియు ఆ టైం టేబుల్ ఏ విధంగా సెట్ చేసుకోవాలి, వీడియో అంతా అయిపోతుంది కాబట్టి ఇంకా నెక్స్ట్ వీడియోలో బుక్స్ గురించి, అదే విధంగా టైం టేబుల్ గురించి,
ఇంకా కరెంట్ అఫైర్స్, ఆ కరెంట్ అఫైర్స్లో మెయిన్గా మనం చదవాల్సిన కరెంట్ అఫైర్స్ ఏంటి, రైల్వేకి సంబంధించి మెయిన్గా వీడియోలో మాట్లాడుకుందాం. ఇంకా అలానే ఆర్పిఎఫ్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ సంబంధించి మెడికల్ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుంది, ఆ మెడికల్ ఏమేమి చెక్ చేస్తారు ఏంటి అనే విషయాలు కూడా మనం నెక్స్ట్ వచ్చే వీడియోస్లో తెలుసుకుందాం. ఇంకా మన ప్రిపరేషన్ ఏంటంటే కొన్ని నెగిటివ్ థాట్స్ను ఇగ్నోర్ చేయాల్సి ఉంటుంది. అవి ఏంటంటే ఎప్పటి నుండో ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉన్నారు, మేము ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే ఎగ్జామ్ క్లియర్ అవుతుందా లేదా అని కొంతమంది డౌట్ పడుతూ ఉంటారు. అదేవిధంగా వేకెన్సీస్ ఆల్ ఇండియా లెవెల్లో 4660 వేకెన్సీస్ ఉన్నాయి, అసలు మాకు జాబ్ వస్తుందా రాదా అని చెప్పేసి ఇది ఒక నెగిటివ్ థాట్, దీన్ని కూడా ఇగ్నోర్ చేయాలి. ఈ విధంగా రకరకాలుగా నెగిటివ్ థాట్స్ అయితే వస్తూ ఉంటాయి, వాటిని అయితే ఇగ్నోర్ చేయండి. అసలు ప్రయత్నించకుండా ఆగిపోవడం కంటే పోరాడి ఓడిపోయినా పర్లేదు, ఇప్పుడు కాకపోయినా తర్వాత అయినా సక్సెస్ అవుతాం, మీరైతే గుర్తుపెట్టుకోండి. ఇంకా డైలీ మాక్ టెస్ట్ అయితే రాస్తూ ఉండండి. మీరు డైలీ మాక్ టెస్ట్ రాయడం కోసం టెక్స్ట్ బుక్ యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి, ఇదైతే పర్లేదు, బాగుంది. ఇంకా ఈ విధంగా మీ ప్రిపరేషన్ అయితే కంటిన్యూ చేస్తూ ఉండండి. ఆల్రెడీ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఆ ప్రీవియస్ మన వీడియోస్ని అయితే ఒకసారి చూడండి. మీకు ఏ డౌట్ ఉన్న కట్ ఆఫ్స్ గురించి అయినా సరే, మెడికల్ గురించి అయినా సరే. ఈ మధ్యలో లైవ్ ఒకటి కండక్ట్ చేస్తాను, మీరు ఆ లైవ్లోకి వచ్చి మీ డౌట్స్ని అయితే అడగవచ్చు, మీకు ఆ డౌట్స్ నేను క్లారిఫై చేస్తాను. మీరైతే బాగా ప్రిపేర్ అవ్వండి. మీ అందరూ కూడా ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.